పెంటపాటి పుల్లారావు గారు, మనం ఆల్రెడీ కొంత ధరలు పెంచుకున్నాం. అటు చమురుకు సంబంధించి, అలాగే గ్యాస్కి సంబంధించి. మిగతా దేశాల్లో చాలా హై రేట్స్కి పెంచేశారు. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా మనకి ఇబ్బందికర పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటన్నది నా ప్రధాన ప్రశ్న. రష్యా కూడా ఖచ్చితంగా డబుల్ రేటుకి అమ్ముతాము అన్న తరహాలో ఒక సిగ్నల్ కూడా పంపించింది, ఒక ఆయిల్ భారత్ కొనుగోలు చేస్తే. అంటే ఒకవేళ ఈ గ్యాసు చమురు పెరిగితే ఖచ్చితంగా రేపొద్దున అన్నిటి మీద పూర్తిస్థాయిలో ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఇప్పటికే ఒకవైపు ఇంపాక్ట్ మొదలైంది, పౌల్ట్రీ దెబ్బతింది, గుడ్ల రేట్లు ఎగుమతి కాకుండా ఆగిపోయాయి, చాలా షిప్పులు చాలా ఉత్పత్తులు ఆగిపోయాయని వార్తలు కూడా మనం చూస్తున్నాము. మార్కెట్లు పడిపోతున్నాయి. టీ పౌడర్తో పాటు ఎగుమతులకి వెళ్లాల్సిన బాస్మతి బియ్యం అవన్నీ కూడా ఆగిపోయాయి. ఇది ఆటోమేటిక్గా ఇంపాక్ట్ ఎందుకు చూపదు? ఒకటి ఆల్రెడీ మనకి $150, ఇప్పుడు ఆ రేట్స్ ఇప్పుడు పర్చేసింగ్ పరిధి $200 బ్యారెల్ వెళ్ళి ధరలు చేస్తున్న భారత్ లో పెట్రోల్ 2012 నుంచి 13 నుంచి ఏ రేట్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్ ఉన్నది మనకి. పెరుగుతా వచ్చినా పెంచక్కర్లేదు ప్రభుత్వానికి నష్టం లేదు. $200 దాటాక 170 దాటాక ప్రభుత్వం బాధ వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, క్వశ్చన్ ఉన్నది ఆల్రెడీ. తర్వాత ఇప్పుడు ఏదో కోడిగుడ్లు కొనలేదు, పౌల్ట్రీ కొనలేదు, చేపలు లేదు, ఇది యుద్ధం జరుగుతుంది, ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఒకటి మర్చిపోవద్దు, ఒకటో ప్రపంచ యుద్ధం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని సామ్రాజ్యాలు కూలిపోయి, వందలు ఉండే సామ్రాజ్యాలు కూలిపోయి. జ్ఞాపకం పెట్టుకోండి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యమే కూలిపోయి, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కిష్, రష్యన్ ఇది కూలిపోయింది. ఇప్పుడు అది ఎందుకు జరిగిందంటే ఏ దేశాలు ఇంపాక్ట్ అవ్వరు, సౌదీ అరేబియా, కువైట్, ఈ ఇరాక్ కూడా, లేకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్, ఖతార్, వాళ్ళ దగ్గర విపరీతమైన క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. అమెరికాలో, యూరోప్ లో వాళ్ళు దాచుకున్నారు సంపాదించి. అది ఖర్చు పెడతారు. వాళ్ళు ఏదో బెకార్ అయిపోయి మేము యుద్ధం పాటు చేస్తున్నాను బయటికి రారు. వాళ్ళు రీబిల్డ్ చేస్తారు, క్యాష్ ఖర్చు పెడతారు, అంతా నార్మల్ గా ఉన్నది ఇస్తారు. మనకి దాని ఇంపాక్ట్ పడుతూనే ఉంది కదా. ఈ రోజు ముంబై, బెంగళూరులో హోటల్ కూడా మూసేశారు. మనకి వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు, మనకి ఎకానమీ, వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టినప్పుడు మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు, వాళ్ళు ఖర్చు పెట్టినప్పుడు మనకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటారు కదా. మీరు ఏమంటున్నారు, వాళ్ళు బంద్ అయిపోయింది డిమాండ్ అంటున్నారు. వాళ్ళు ఖర్చు పెడతారు. ఇప్పుడు అంతా రివైవ్ చేయాలి. సంజయ్ గారు చెప్పినట్టుగా పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరాన్లో ఎక్కువగా, మిగతా దేశాల్లో కూడా $ట్రిలియన్స్ పోయినాయి ఈ 11-12 రోజుల్లో.